చైతన్యాన్ని పెంచడంలో ఆర్టీటీ నిర్వహించినటువంటి పాత్ర మనందరం కూడా స్మరించుకుంటా ఉన్నాం. మరి ఇక్కడే ఒక టెంపుల్ కూడా ఫెరర్ గారు కట్టారంటే ఫెరర్ గారు లక్షలాది మంది హృదయాల్లో ఈరోజు చోటు సంపాదించుకున్నారు. ఫెరర్ గారి పేరు చెప్తేనే చాలా చోట్ల కాలనీల్లో దండాలు పెడతా ఉంటారు. మరి అట్లాంటి ఫెరర్ గారు ప్రారంభించి ఇన్ని లక్షల మందికి సేవలు అందిస్తున్న ఈ సంస్థకు నిధులు ఆపేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటిది ఈరోజు ప్రజలకి అంతుపట్టడంలా. ఎందుకు ఆపాలా? ప్రజలకు విద్య, వైద్యం, అదేవిధంగా పర్యావరణం, కరువు ప్రాంత ప్రజల సమస్యల కోసం అన్నింటి కోసం కూడా కృషి చేస్తున్న ఒక మంచి పేరున్న సంస్థ. ఈ జిల్లాలో సాయిబాబాను విమర్శించే వాళ్ళు కనపడతారు, ఇంకోరు విమర్శించే వాళ్ళు కనపడతారు, కానీ ఫెరర్ని విమర్శించేవాడు ఎవ్వడు కనపడ్డు, ఫెరర్ని వేలెత్తి చూపేవాడు ఎవ్వడు కనపడ్డు. అట్లాంటి ఫెరర్ గారు వాళ్ళ స్ఫూర్తితో నడుస్తున్నటువంటి ఈ సంస్థని ఈరోజు ఆటంకాలు కల్పించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మతం పూచి చూపుతా ఉన్నారు. మరి ఇక్కడ ఇంతమంది వచ్చినారు, ఎవడు మతం గురించి ఆలోచించడంలో అందరూ కూడా ఆర్టీటీ సంస్థ మానవతా దృక్పథంతో చేసినటువంటి సేవల గురించే గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేవలం మతం ఆధారంగా మీరు ఎట్లా సంస్థను ఆపుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు సంవత్సరానికి 500-600 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, కూలీలు, రైతులు, వీళ్ళందరి కోసం ఖర్చు పెడుతున్నటువంటి ఆర్టీటీని ఆపాలంటే ఎంత ధైర్యం ఉండాలి వాళ్లకు. ప్రజలు ప్రశ్నించడమే కాదు, పోరాటంలో కూడా మన బలమేంటో మనం చూపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీటీ సంస్థను మూసేస్తే మనమందరం ఊరికే ఉండాలా? మన పిల్లలు, మన సహచరులు, మన ఆడవాళ్ళు అందరికీ ఆర్టీటీ సంస్థ అండగా నిలబడినప్పుడు ఆ సంస్థకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ పార్టీ కానీ కూటమి ప్రభుత్వం అంటారు, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. ఢిల్లీలో కూడా మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏనే ఉంది, అక్కడ ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది. మా మాట విన్నారు, వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఆర్టీటీలో విశ్వసనీయ సమాచారం ప్రకారం అది అసలు కదలడమే లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకనే ఈరోజు నిజంగా అది కదిలితే ఆస్తులు అమ్మడం మొదలు పెట్టాల్సినటువంటి అవసరంలో ఆర్టీటీ. ఈరోజు హాస్పిటల్స్ సేవలు నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ప్రజలంతా బాధపడతా ఉన్నారు. పెద్ద పెద్ద రైతులు చూసా, 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్న రైతులు కూడా కళ్యాణదుర్గం ఆర్టీటీ హాస్పిటల్కి పోతామంటారు. వాళ్ళకి అంత నమ్మకం. కడేకల్ హాస్పిటల్కి పోతామంటారు, బత్తలపల్లి హాస్పిటల్ వేల మంది పోతారనేది కూడా మనకు అందరికీ తెలుసు. అట్లాంటి సంస్థను కాపాడుకునే దానికంటే ఈ మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు వేరే పని ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు అదే మొదటి పని. ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, గెలిచినారు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకు అండగా నిలబడాలి కదా మీరు. పోనీలే మీరు అధికారంలో ఉన్నాం, మేము ఎట్లా నిష్ఠూరం కావాలనుకుంటే మా రంగయ్య గారు పోరాటం చేశాడు, లేకపోతే వైఎస్ఆర్సీపీ జిల్లా అంతా కూడా పోరాటం ప్రారంభిస్తాం, దళిత సంఘాలు పోరాటం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ బూచి చూపించి వాళ్ళు మమ్మల్ని తరుముతా ఉన్నారు, మాకు చెడ్డ పేరు వస్తూ ఉంది, మన పార్టీ మునిగిపోతుందని పైన పోయి కూర్చొని సాధించుకుని రండి. ఇక్కడ పోరాటం చేసే వాళ్ళని నిందించే బదులు ఈ పోరాటాన్ని సాకుగా చూపి పైన కొట్లాడండి.
మేము ఊరికే ఉంటాం, వైఎస్ఆర్ వాళ్ళు ఊరికే ఉంటారని చెప్పి అడగండి. పైన పోయి చంద్రబాబు నాయుడు గారు అడిగినారంట. అంటే ఊరికే అడిగితే చాలా, పత్రికల్లో వచ్చేటట్టు ప్రజలకు ఒక తప్పుడు సమాచారం ఇచ్చేస్తే సరిపోతుందా? కూర్చోండి పైన. ఈరోజు మోడీ అంత బలవంతుడు కాదు. పోయినసారి మన జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి దాదాపు 100 సీట్ల పైగా మెజారిటీ ఉండేది ఒక్కడికే. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనమేం ఎన్డీఏలో భాగస్వాములు కాలే అప్పుడు. అయినా కూడా జగన్ గారు ఆగిపోతుంది అన్నప్పుడల్లా కూడా వెళ్ళి రెన్యువల్ చేయించుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు మీ వాళ్ళు మంత్రులు ఉన్నారు, మీ వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి కూర్చుంటా ఉన్నారు. ఈరోజు మోడీ గారికి మెజారిటీ లేదు సొంతంగా. మోడీ గారికి చంద్రబాబు నాయుడు సపోర్ట్ వల్ల, నితీష్ కుమార్ సపోర్ట్ ఇవ్వాల. వాళ్ళిద్దరు సపోర్ట్ ఉపసంహరిస్తే ఆ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. మరి మీరు ఇప్పుడు ఇట్లాంటప్పుడు కూడా బెదిరించి రాష్ట్రానికి ప్రయోజనం కల్పించుకోకుండా అట్టడుగు వర్గాల పేద ప్రజల ఆర్డిటి లాంటి సంస్థలను కాపాడడానికి మీరు గట్టిగా నిలబడకుండా ఈరోజు పల్లకి మోసేకే పరిమితమైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ వాళ్ళు పల్లకి మోయడానికి, వాళ్ళని కాకాబట్టడానికి, పొగడ్తలతో మోడీ గారిని ముంచివేయడానికి ఇదే సరిపోయింది మీకు. కొట్లాడండి ప్రజల కోసం. మిమ్మల్ని గెలిపించినారు కదా, మీరు ఈసారి దాన్ని నిలబెట్టకపోతే మీ పార్టీ ఉంటుందా ఈ జిల్లాలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే కళ్ళు తెరవండి. మీరు రంగయ్య గారు మమ్మల్ని విమర్శిస్తే వచ్చేదేం లేదు. ఈ పద్ధతి అయిపోతేనే రేపు ప్రెస్ మీట్లు పెట్టి మా అందరినీ తిడితే వచ్చేదేం లేదు. మీరు మునిగిపోతా ఉన్నారు అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఆర్డిటి సంస్థ రాకముందు, ఆర్డిటి సంస్థ మన రాజశేఖర రెడ్డి గారు, జగన్ లాంటి వాళ్ళు రాకముందు ప్రజలకు ఏకైక దిక్కుగా ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య, వైద్యం, అదేవిధంగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అండగా నిలబడినారు. మరీ 2 అడుగులు ముందుకేసి జగన్ గారు మెడికల్ కాలేజీలు కొత్త ప్రారంభించినారు. అదేవిధంగా పిల్లలకి స్కూల్లో, హాస్పిటల్స్లో బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలు ముందుకు తీసుకొచ్చినాడు. మరి ఈరోజు అట్లాంటి ఒక ప్రత్యామ్నాయం ఇప్పుడు కనపడుతున్నా కూడా ఆర్డిటి చేసిన సేవలు మరవరానివి. ఆర్డిటి సంస్థను మనం కాపాడుకొని తీరాలా. దీనికోసం అవసరమైతే మేము కూడా జిల్లా స్థాయిలో కూర్చొని అందరం ఆలోచిస్తాం. ఇది ఒక నియోజకవర్గానికి పరిమితంగా కాదు, జిల్లా అంతా కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 1000 మంది వచ్చి కలెక్టరేట్ ముట్టడించినారు. ఒక రోజు ముట్టడించిన వెంటనే హైదరాబాద్ పరిగెత్తినారు. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగేలోగా వాళ్ళకి భయం అంటుకొని హైదరాబాద్ పరిగెత్తినారు. విజయవాడ ఆడపోయి చంద్రబాబు నాయుడు గారితో ఏదో మాటలు చెప్పి మనందరినీ మభ్య పెట్టేటువంటి చర్యలకు పూనుకున్నారు. మభ్య పెడితే అది దీర్ఘకాలం ఉండదు. చిత్తశుద్ధితో ప్రయత్నం చేద్దాం. జిల్లాలో మొన్న కూడా నిన్న ఉరవకొండలో జరిగిన ధర్నాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలని, అదేవిధంగా ఈ యొక్క విద్యార్థి ఆర్గనైజేషన్స్ ని, మిగిలిన దళిత సంఘాలని అందరినీ కూడా పిలిచాం. ఇక్కడ కూడా బ్రహ్మాండమైన పాదయాత్ర చేశారు, బైక్ ర్యాలీ చేశారు. జిల్లా అంతా బైక్ ర్యాలీ చేస్తామని కూడా ప్రతిపాదించినాడు రంగయ్య గారు. కానీ ఈలోగా పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం స్టార్ట్ అయితే ఆగిపోయినాం. అంతేకాకుండా మేము తెస్తాం అంటుంటే ఇదొక ప్రజా సమస్య, దీన్ని రాజకీయం చేయకూడదు. ఇది నిలబడితే చాలు మన రాజకీయం కంటే అని మేము 2 అడుగులు వెనక్కేసి పోరాటాన్ని ఆపినాం. చాలా సమయం ఇచ్చినాం. 6 నెలలు పైగా ఇప్పుడు సమయం ఇచ్చినాం. ఒక అడుగు కూడా ముందు పోలా. ఈరోజు ఫెరర్ లాంటి వాళ్ళు కూడా దీన్ని గురించి అరవడానికి ఈరోజు భయపడే పరిస్థితి ఉంది. ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ అట్లాంటిది. ఈరోజు లడాక్ ప్రాంతంలో చాలా పేరెన్నికైనటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను మాట్లాడినందుకు దేశద్రోహ కేసు పెట్టి
జైళ్లలో పడేసినారు. ఈ రోజు వరకు కూడా మాట్లాడే పరిస్థితి. అట్లాంటి నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి స్వచ్ఛంద సంస్థలు భయపడొచ్చు. లేకపోతే మనకు తోడు ఫెరార్ మ్యాంచు గారు కూడా వస్తే ఇంకా బ్రహ్మాండమైన ఉద్యమాన్ని మనం తీసుకోవచ్చు. కానీ ఏమైనా ఎవరి కోసమో ఎదురు చూడకూడదు. మన బాధ్యత ఇది. మన ప్రజలు మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఇది మన గౌరవాన్ని పెంచుతుంది, మన పార్టీ ప్రతిష్టను పెంచుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ పోరాటాన్ని అందరం కూడా ముందు తీసుకుపోదాం. ఈరోజు 1,00,000 కార్డుల ఉద్యమం అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవడానికి తోడ్పడేటువంటి ఉద్యమం. ఇప్పుడు గ్రామ కమిటీలు అన్ని కూడా వేసాం. ఆ గ్రామ కమిటీలు అన్ని కూడా ఆ యొక్క సంతకాల సేకరణ విస్తృతంగా చేపట్టాల. కొంతమంది కేవలం ఎస్సీ ఎస్టీ కాలనీల్లో చేసి ఇది ఆర్డిటి ఉద్యమం కదా అన్నట్టు ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకుముందు మన హరనాథ్ రెడ్డి వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంతమంది చెప్పినారు, మామూలు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా లబ్ధి పొందినటువంటి లబ్ధి చేకూర్చినటువంటి సంస్థ ఆర్డిటి. కాబట్టి వర్గాలు మతాలు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళందరం కూడా ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలా. అదేవిధంగా దీనికి మరింత ముందు తీసుకుపోయే ఉద్యమ రూపం ఇవ్వడానికి కూడా మేము కూడా అందరం కూర్చొని మాట్లాడి నిర్ణయం చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు చేస్తాం. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది కావచ్చు, కానీ దీన్ని చూసి ఆనందించే వాళ్ళు వేల మంది ఉన్నారు. ఈ పోరాటం ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. కాబట్టి మనం దాన్ని ముందు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.